శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దాని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మిమ్మల్ని ఒక వ్యక్తి అతి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. వెనువెంటనే తెలుసుకోండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు తెలుపబోతున్నాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా తెలుసుకుంటే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తులారాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం అనేది అధికంగా ఉండబోతుంది. వీరైతే ఇప్పటికీ అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీరు చేసే వ్యాపారాల విషయానికి వస్తే గనక తులారాశి వారికి వ్యాపారస్తులకు అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది. వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల రీత్యా ఆర్థిక లాభాలనేవి కూడా అధికంగా కలిసి వస్తాయి. ఇక ఈ తులారాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది చాలా బాగా సంపాదిస్తారు. డబ్బుకైతే అస్సలు లోటు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారిగా ఇంత బాగా డబ్బును సంపాదించేసరికి పై స్థాయిలోకి వెళ్తారనే చెప్పుకోవాలి. మిమ్మల్ని చూసి అనేక మంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన వారే తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశికి చెందిన వారు చాలా వరకు కూడా నీతి నిజాయితీగా ఉంటారు. సత్కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పుణ్యకార్యాలు, పుణ్య ఫలప్రదమైనటువంటి ఫలితాలు పొందుకోవడానికి ఇదే మూల కారణం. ఈ రాశివారు అలంకార ప్రియులంటూ జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఎప్పుడూ కూడా అధిక శ్రద్ధను చూపిస్తారు. తాము ఇతరులను ఆకట్టుకోవాలి, అందచందాలు కలిగి ఉండాలి అంటూ ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏమిటంటే స్త్రీలు ముందుగా నిలువెత్తు అద్దం ముందర నిల్చుని అందచందాలను చూసుకుంటూ మైమరిచిపోతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే పోటీలకు అస్సలు కృంగిపోకుండా తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీతత్వంతో తీసుకుంటారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏ విషయాన్నైనా కూడా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పులు చెప్పే విధానం వీరిలో కనిపిస్తుంటుంది. ఈ రాశిలో జన్మించిన నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేసుకొని కందులు దానమిచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించండి. స్వాతి నక్షత్ర జాతకులు గోమిక గుమ్ములు ధరించాలి. ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ అర్చనలు చేయించి మినుములు దానమిచ్చి బంగారంలో పొదిగిన గోమేదికాన్ని మధ్యవేలుకు ధరించాలి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు గురువారం నాడు శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించి శనగలు దానమిచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరించండి. ఇలా చేయడం రీత్యా మీకు ఏమిటంటే కార్యసిద్ధి కలుగుతుంది. తులారాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియోని వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.